సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు ఎప్పుడెప్పుడైనటువంటి మీ రాక కోసం మా ఆదివాసీ గిరిజన గూడాలు తండాలన్నీ కూడా సార్ మీ పాదాలు మోపితే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అనే తపనతో ఒకటో దఫ, రెండో దఫ, మూడో దఫ 3 నాళ్ళ ముచ్చటగా మీ యొక్క పాదం మోపిన తర్వాత మా అందరి కళ్ళలో ఆనందాలు చేస్తున్నాయి సార్. వీరందరూ కూడా థ్యాంక్ యూ సార్. ఏం తల్లి అందరు సంతోషంగా ఉన్నారా? అందరు మంచిగా ఇల్లు కట్టుకుంటారా? సన్న బియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డు వచ్చిందా? మీ గ్రామంలో అందరూ తండాలో అందరు బాగున్నారు కదా? 10 ఏళ్ళు ఇట్లనే కట్టుకుంటే ఇప్పటికి మీకు ఎన్నొచ్చు, సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షలు ఇల్లు అవుతుండే. డబల్ బెడ్రూమ్ ఇల్లు అని పెద్దసారి చెప్పిండు, అక్కడనే పోయిండు. మొత్తం ఇక ఇప్పుడు ఇవాళ గూడెంలో ఎన్ని వచ్చినాయి ఇండ్లు? 312.
సో అందరు దాదాపు ఇల్లు కట్టుకున్నట్టే కదా. మీ అందరి ముఖాలలో వెలుగు కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. ఆదినారాయణ మీ ఊరు మీ గూడాన్ని మీకు సాయం చేయాలని శాఖ మంత్రి ఎవరో తెలుసు కదా, ఇండ్ల శాఖ ఎవరిది ఎవరిది గట్టిగా చెప్పండి. మరి మీ శాఖ మంత్రి ఇవాళ మీ అందరి కోసం ఇల్లు కట్టించిండు. ఖమ్మం జిల్లా నుంచే మంత్రి ఉన్నాడు, మీ అందరికి మంచి చేయాలని చేసిండు. గట్టిగా సప్పట్లు కొట్టూరి. ఈ గూడెంలో సప్పట్లు కొడితే పక్క గూడెం వాళ్ళకి ఇల్లు ఇస్తాడు సారు. మీ అందరు సంతోషమే కదా, మీ అందరు సంతోషమే మా సంతోషం. నేను మా శ్రీహరి గారు మహబూబ్నగర్ నుంచి మీ సంతోషంలో భాగం పంచుకుందామని ఇంత దూరం వచ్చినాం. సరిగ్గా గృహప్రవేశం చేసేటప్పుడు చినుకులు పడ్డాయి. పెద్దోళ్ళు చెప్పారు చినుకులు పడితే రాములవారి ఉత్సవాలు అయినాక కూడా చినుకులు పడతాయి. భద్రాద్రి రాముడు మీ దగ్గర ఉండు, మీకు ఎక్కువ తెలుసు అందరికంటే. ఇవాళ పేదోళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు కూడా చినుకులు పడి వరుణదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండు మన అందరినీ. సంతోషం. రాష్ట్రంలో ఇట్లనే 4.5 లక్షల ఇండ్లు కడుతున్నాం. మళ్ళీ 2 ఏళ్ళలో ఇంకో 4.5 లక్షలు పేదవాళ్ళందరికీ ఈ ఇండ్లు మనం కట్టుకుందాం. గతంలో 10 ఏళ్ళు కట్టుకోలేకపోయినాం. ఆ ఏళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నాం, అవునా? మళ్ళా మధ్యలో 10 ఏళ్ళు మనకు కరువు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అందరి పేదోళ్లకు మనము ఇండ్లు ఇచ్చుకుందాం. మీ పిల్లల పెళ్ళిళ్ళు ఉన్న చేసుకొని వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ఇండ్లు ఇద్దాం. సంతోషమా? ఓకే. రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. Do you know what will happen if you read one book every week? Let me share some 3 powerful benefits. First one, you will improve your knowledge and
చెయ్య సిద్ధమాయే సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో అసలాగలేడే మొదలంటున్నాడో. వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి అయిన ఇందిరమ్మ ఇళ్ళకి గృహప్రవేశాలు చేసుకుంటున్నాము. పేదల జీవితాల్లో వెలుగులు నింపి వారి ఆత్మ గౌరవాన్ని పెంచి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఇస్తుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది ఒక సంక్షేమ పథకమే కాదు, లక్షలాది మందికి మేస్త్రులు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, కూలీలు కావచ్చు, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం కూడా. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక మంచి మార్పు అనేది వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబం పక్కా ఇంట్లో ఆర్సీసీ స్లాబ్ ఇంట్లో నివసించాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇందిరమ్మ ఇల్లు పథకంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అర్హులైన పేదలందరికీ కూడా సొంత ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ప్రతి ముఖ్యమైన ఘట్టంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే పాల్గొంటూ అధికారులకు, సిబ్బందికి, లబ్ధిదారులకి ఉత్సాహాలు ఇస్తున్నారు. ఒకసారి మనం చూసుకుంటే దరఖాస్తులు, ఇందిరమ్మ ఇల్లు కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలన కోసం రూపొందించిన మొబైల్ యాప్ ఆవిష్కరణ నుంచి లబ్ధిదారులకి ఇల్లు కొరకు పట్టాలిచ్చే కార్యక్రమం చంద్రవంచాలు కావచ్చు, అట్లానే భూమి పూజ కార్యక్రమం నారాయణపేటలో అబ్బక్పల్లి గ్రామంలో కావచ్చు, తొలి విడత బిల్లులు విడుదల చేయడంతో పాటు ఇప్పుడు గృహప్రవేశాలు కార్యక్రమం, ఇలాంటి ప్రతి ఘట్టంలో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొనడం ఈ కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. గౌరవనీయులైన గృహ నిర్మాణ శాఖ మాతులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయడంలో మా డిపార్ట్మెంట్కు ఒక దిక్చూసేలా ఉంటూ అనునిత్యం దిశానిర్దేశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. లక్ష్యాలను సాధించేందుకు అన్ని వేళలు మాకు సపోర్ట్గా నిలుస్తూ హౌసింగ్ కార్పొరేషన్కు పూర్వపు వైభవాన్ని తేవడంలో మంత్రి గారు చూపుతున్న శ్రద్ధకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల్ని గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇందిరమ్మ ఇల్లు యాప్ విజయవంతమైందని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యాప్ ద్వారా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులని గుర్తించడం జరిగింది. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంలో లబ్ధిదారులకు బిల్లులు ప్రతి వారం సోమవారం నాడు సకాలంలో బిల్లులు చెల్లించే వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలోనే రాష్ట్ర స్కీమ్స్లో మొదటిసారిగా ఆధార్ ద్వారా డీబీటీ పథకం కింద డైరెక్ట్గా బెనిఫిషియరీ లబ్ధిదారుల ఖాతాకే బిల్లులు జమ చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులు అయిపోయిన వెంటనే వారం రోజుల్లోనే డబ్బులు వాళ్ళ ఖాతాకి జమ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా కారణంలో ఇంటి నిర్మాణపు దశ ఫోటోలు తీసుకోవడంలో అధికారుల వల్ల, సిబ్బంది వల్ల జాప్యం జరిగితే కరప్షన్ని అరికట్టడానికి ఇందిరమ్మ యాప్ ద్వారా లబ్ధిదారులే స్వయంగా ఫోటోలు అప్లోడ్ చేసి బిల్లులు పొందే ప్రొవిజన్ కూడా లబ్ధిదారులకి ఒక సాధికారత కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో పట్టాలెక్కిన కొద్ది నెలల్లోనే సుమారు 2 లక్షల పైన ఇల్లు పనులు ప్రారంభం అయ్యాయంటే ఈ పథకాన్ని ప్రజలకున్న ఆదరణ ఉన్నది అనేది ఇదే రుజువు. అంతేకాకుండా
గిరిజన ప్రాంతాల్లో పురోభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని అత్యంత వెనకబడిన గిరిజన వర్గాల కోసం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 22,000 పైన ఇల్లులు మంజూరు చేయడం చాలా ఆనందకరం. ఈరోజు ఇంత గొప్పగా ఇందిరమ్మ పథకం ఇంత పెద్ద ఎత్తున విజయవంతంగా నడుస్తున్నటికి కీలక పాత్ర వహిస్తున్న కార్పొరేషన్ అధికారులు, స్టాఫ్ అందరికీ, అట్లానే ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, హౌసింగ్ పీడీస్, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పేదలందరికీ శాశ్వతమైన ప్రయోజనం కల్పిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది తమ లక్ష్యాలని సాధించడానికి విజయవంతమవుతామని, అందుకోసం నిరంతరం కష్టపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఇప్పుడు తల్లులందరి, చెల్లెలందరి, అక్కలందరి గొంతు ఒక చెల్లి నోట వినబోతూ ఉన్నాం. ఆమె ఏమంటుందంటే, సార్ ఇప్పుడే సీఎం గారు మా ఇల్లు ఇనాగ్రేట్ చేశారు, గృహప్రవేశం పండుగ చేసిండ్రు, మరి నువ్వు ఇక్కడ ఏంటంటే అక్కడ నా మొగడున్నాడు ఆసిఫ్ అంటుంది. అంతే, సీఎం గారి ముందర మాట్లాడాలనే తపనతో ఆమె పరిగెత్తుకొచ్చింది. జల్దీ రామ్మ, ఒక్క నిమిషం మాట, ఒకటే నిమిషం. గౌరవనీయులైన మన సీఎం గారికి, వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. హలో. గౌరవనీయులైన సీఎం గారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్క పెద్దరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నా 10 సంవత్సరాల ఇంటి కల మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరింది. నేను నా హృదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు నా పిల్లలు, మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతటి చిన్న ఉపన్యాసం ఇచ్చినందుకు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆనందాన్ని వ్యక్తం చేసిన చెల్లికి శుభాకాంక్షలతో, ఇంతకుముందే అనుకున్నాం, రైజింగ్ 2047 తెలంగాణ ప్రభుత్వ నినాదం, తెలంగాణ ప్రభుత్వ విధానం. గృహప్రవేశం చేసినాక ఓ చిన్న పిల్లగాడికి స్వీట్ తినిపించిండు సీఎం గారు. తినిపించుకుంటా ఆ తల్లితో అన్నాడు, మీ పిల్లల్ని బాగా చదివించుండ్రి, పిల్లలకు బాగా ఎదిగేలాగా సపోర్ట్ చేయండి, వాళ్ళకు కూడా ప్రజాప్రభుత్వం ఇల్లు ఇస్తుంది అని. అంటే విజన్ 2047 అంటే ఏమిటో వారి మాటల్లో చూసాం. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఇందిరమ్మ ఇండ్లు పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు దేశానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ నియోజకవర్గం ఉందంటే అందుకు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారి డైరెక్షన్, వారి గైడెన్స్ కారణం అని తెలియజేస్తూ, సభాధ్యక్షులు గౌరవనీయులు జారి ఆదినారాయణ గారు ఇప్పుడు వారి అధ్యక్షోపన్యాసం అందజేస్తారు. ఆనరబుల్ ఎమ్మెల్యే అశ్వరావుపేట. ఈరోజు నా జీవితంలో ఒక నూతన అధ్యాయనం, మరుపురాని జ్ఞాపకాలతో, కిన్నెరి సానే పైటేసి అనే పాటల నాందితో, గోదావరి సలసలలాడుతున్నటువంటి నది జలాలతో పొంగి పొర్లుతున్నటువంటి ఈ ప్రాంత వారధి, అదేవిధంగా యొక్క పాదాల యొక్క చెంతన జరిగేట మనందరి అభిమాని, పేదల గుండెల్లో ఉజ్వల భవిష్యత్తు నింపుతూ నేనున్నాను బిడ్డ అని ఈ ఏజెన్సీ గిరిజన వాడకి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నకి ప్రణమిల్లి ప్రజల తరపున ప్రత్యేకంగా అభివందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా పేదల కళ్ళల్లో వెలుగులు జిమ్ముతూ, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ గత 10 సంవత్సరాల నుండి మరి గృహశాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మా ప్రాంత ప్రజల తరపున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది ప్రజల నాడి నుండి పుట్టుకొచ్చినటువంటి మాట.
ఇది ప్రజల గుండెల్లో తన్నుకొచ్చినటువంటి అభివాదం. ఇంతటి గొప్ప అభివాదానికి నాంది పలుకుతూ శిరస్సు వంచి నా నియోజకవర్గ ప్రజల తరపున, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈరోజు మొట్టమొదటిగా 21వ తారీఖున సీఎం గారు ఈ ప్రాంతానికి వస్తున్నారంటే ఎందరెందరో కళ్ళు చిమ్ము చీకటిలో కూడా వేచి చూసినటువంటి సందర్భం సార్. అదేవిధంగా అయ్యో లేదయ్యా ఈ కార్యక్రమం వాయిదా పడ్డది, మళ్ళీ 30వ తారీఖు అంటే అవునా అన్నా ఎప్పుడు వస్తారన్నా మన సీఎం గారని వేచి చూసినటువంటి ప్రజల గుండెలు సార్. అదేవిధంగా మళ్ళీ 2వ దఫ అయింది, అన్న జరా 3వ దఫ అన్న సీఎం సార్ను చూపించవానే అనే నా పేద గుండెలు అడిగిన తర్వాత ఈరోజు అద్భుత కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మీకు ఒకసారి మా ప్రజల తరపున శిరస్సు వంచి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈరోజు గత వేదికలో ఇదే ప్రాంత ప్రజల్లో మనం మాట్లాడిన తర్వాత హర్షధ్వనులు చాలా తక్కువగా ఉండే సార్. ఈరోజు మీరు ఆశీర్వదించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల పేద గుండెల దగ్గరకు చేరాయి సార్. ఈరోజు వారి అభివాదమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాయి. ఇంత గొప్ప కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు యొక్క ప్రక్రియ సురు అవగానే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా నాకంటూ ఒక ఎమ్మెల్యేగా 5 గ్రామ పంచాయతీలు మోడల్ పంచాయతీలకు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా చెండుగొండ మండలంలో బెండలపాడు గ్రామానికి 312 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నపరేటపల్లి మండలంలో జానకిపురం గ్రామానికి 127 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ములకలపల్లి మండలంలో చాపరాలపల్లి గ్రామానికి 98 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దమ్మపేట మండలం మొండివర గ్రామానికి 176 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అశ్వరపేట మండలంలో పాతరెడ్డిగూడెం సార్, పూర్తిగా అక్కడ కొండరెడ్డిస్ ఉంటారు, వారికి కూడా 100కు 100% ఇల్లు ఇచ్చినాం. ఈ దశలో రాష్ట్ర స్థాయిలో మరి ఎక్కడెక్కడ ఇల్లు ఏ ప్రక్రియలో ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయని చెప్పేసి మీరు వీక్షించిన తర్వాత అశ్వరపేట నియోజకవర్గంలో అద్భుతంగా ఇల్లు ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎక్కడికి మనం వెళ్ళాలని మీరు చూసిన తర్వాత మొట్టమొదటి అంశంలో నా నియోజకవర్గాన్ని మీరు ఎన్నుకోవటం ఇది నా చిరకాల స్వప్నంగా భావిస్తూ ఉన్నాను. చాలామంది కూడా అడుగుతా ఉన్నారు, అదేంటి ఆదినాన్న సార్ మీ దగ్గర ఎన్నుకోవడం ఏంటి, మా దగ్గరకు రారని నాతో చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అది నా ప్రతిఫలం కాదు, ఇది ప్రజల ప్రతిఫలం. ఇచ్చినటువంటి ఇల్లు ఇందిరం ఇల్లని తూచే తప్పకుండా కట్టాలనే దృఢమైన సంకల్పంతో నా ప్రజలు ఉండటం వల్లే ఈరోజు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా సన్నపాటి చిలుకు చిన్నగా చక్కటి జల్లువానతో ఈరోజు ఆరంగిరటం చేస్తూ ఈరోజు ఇందిరి ఎమ్మెల్యే గృహప్రవేశానికి బెండలపాడు వెళుతున్న సందర్భంలో మరి ఆ లబ్ధిదారుల యొక్క ఆనందోత్సవాలకు అంతులేనిది సార్. అదేవిధంగా ఈరోజు మా ప్రాంతానికి విచ్చేసి మా నియోజకవర్గానికి మీరు ఆశీర్వదించే ప్రక్రియగా నిరుపేద గిరిజన గుండెల్లో మరి ఉజ్వల భవిష్యత్తు నింపేటటువంటి ఈ యొక్క గిరిజన నియోజకవర్గానికి మీరు అందించిన స్ఫూర్తికి మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన శాసనసభ్యులు, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అన్న శ్రీ మాటను ఆచరణ బాటగా చూపిస్తోంది మన ఉమ్మడి ఖమ్మం జిల్లా, ముఖ్యంగా కొత్తగూడెం ప్రాంతం. ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కూనమనేని సాంబశివరావు గారు వారి శుభాకాంక్ష తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, యువ నేత, ప్రజల గుండెల్లో పుట్టుకొచ్చిన ప్రేమలో నుంచి నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా వాళ్ళు మన మధ్య ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, నా స్నేహితులు వాకాటి శ్రీహరి గారు, అలాగే మన గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఈ ప్రాంత మీ అందరి అభిమాన నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, సభాధ్యక్షులు మీ అందరి అభిమాన శాసనసభ్యులు ఆదినారాయణ గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి సహచార శాసనసభ్యులు ఎంపీ రఘురామరెడ్డి గారు, అలాగే బలరాం గారు, ఇంకా అధికారులు అందరికీ, కార్పొరేషన్ చైర్మన్లు,
వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నేను రేవంత్ రెడ్డి గారు, మీ రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మనందరి రేవంత్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలని నాకు మనసులో బలమైన కోరిక ఉంది. నాకు అంత ముందు నుంచి కూడా వారు తెలుసు. ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా పోట్లాడాలన్నా మరలా వెనక ముందు చూడకుండా పోట్లాడేటువంటి లేకపోతే తిరుగుబాటు చేసేటువంటి ఒక నిప్పు కణికి లాంటి వాడు మన ముఖ్యమంత్రి. గొప్ప యాజిటేటర్ అంటే ఆందోళనకారుడు, అలాగే తిరుగుబాటుదారుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంటాడో అని నేను అనుకున్నా. కానీ ఆ ఆందోళన ఆవేశాన్ని ఒకవైపు పెట్టుకుని మరోవైపు ప్రజల సంక్షేమం కోసం అవసరం అనుకున్న చోట తగ్గుతూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఆ విధంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ సంయమనం కోల్పోవట్లేదు, ఎక్కడ ఓర్పు కోల్పోవట్లేదు, ఎక్కడ ఎన్ని ఆయనకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళనైనా సరే ఏ సందర్భం ఎలా ఉండాలో ఆ విధంగా డెమోక్రటిక్గా ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మీ అందరికీ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. మన గత 10 ఏళ్ళు అంతకుముందు 2-3 ఏళ్ళు అంటే 10-12 ఏళ్ల క్రితం వరకు ఈ మధ్య కాలంలో ఒక్క ఇల్లు అయినా ఎక్కడైనా మనం చూసామా? అది అభివృద్ధా కాదా? ఇవాళ ఏకపక్షంగా దాదాపు 3.5 లక్షల ఇళ్ళు వస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 3 వంతులు అయిపోతుంది. ఇంకా అందరూ అభిమానంతో ఇంకొక పర్యాయం ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే ఇళ్ళు లేనివాడు అంటూ లేకుండా మొత్తం మన తెలంగాణ అందరికి ఇళ్ళు వస్తాయి. రెండోది, ప్రతి ఇంటికి 200 యూనిట్లు లోపు ఉన్నటువంటి విద్యుత్ ఇస్తున్నారా లేదా? ఇది ఇంత ముందు జరిగిందా? ఇది అభివృద్ధా కాదా? మూడోది, రేషన్ కార్డులు ఎప్పుడు చూసామో, ఎన్నేళ్ల క్రితం చూసామో, ఇవాళ అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నారా లేదా? ఇది అభివృద్ధా కాదా? అదేవిధంగా సన్న బియ్యం పేరుతో అయితే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ దాదాపు 20,000 పైన కోట్లు చేశారు. ఇంకా కొద్ది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటిని పరిష్కారం చేస్తారనే నమ్మకం నాకుంది. దాన్ని కవరప్ చేసుకుంటూ భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా సన్నబియ్యం ఇవ్వటం, ఇటువంటి అన్ని అభివృద్ధే కదా. ఈ అభివృద్ధికరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా మన కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా, ఈ జిల్లాకి వారిని స్వాగతం పలుకుతూ, మా జిల్లా అందశ్రీ గారి పలుకుల్లో ఉన్నటువంటి సిరులు కురిపించే అసలైన తెలంగాణ ఎక్కడుందాయా అంటే అది కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోనే ఉంది. అందువలన మన జిల్లాకు సంబంధించి 2 మాటలు చెప్పిన సెలవు తీసుకుంటాను, ఎందుకంటే మన వారు వెళ్ళాలి కూడా కదా. ఒకటి, సీతారాం ప్రాజెక్టు, సీతారాం దుమ్ముగూడెం గోదావరి మన నుంచే వెళ్తూ ఉంది. దానిపైన దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో నీళ్లు అందే విధంగా చూడమని కోరుతా ఉన్నాను. రెండోది, అడవి బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మంది. నీళ్లు మన దగ్గర ఎక్కువే, అడవి బిడ్డలు మన దగ్గర ఎక్కువే, అడవి మన దగ్గర ఎక్కువే, కార్మికులు మన దగ్గర ఎక్కువే, పరిశ్రమలు మన దగ్గర ఎక్కువే. అన్ని సర్వ వైవిధ్యాలతో కూడిన, జీవన వైవిధ్యంతో కూడిన జిల్లా మన జిల్లా. అందుకని ఆ అడవి బిడ్డలకు సంబంధించినటువంటి సాగులో ఉన్న భూములకి అటవీ పట్టాలు కూడా ఇచ్చే విధంగా శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. అలాగే మన ఈ ఇళ్లకు సంబంధించి ఎట్లయినా మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు, ఒక అడుగు అటు ఇటు ఉంటే ఇవ్వట్లేదని అంటున్నారు. కొద్దిగా అది కూడా సరిచేయమని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ జిల్లా కేంద్రమైనటువంటి, ఇప్పటికే మనకి యూనివర్సిటీ ఇచ్చారు, కార్పొరేషన్ ఇచ్చారు కొత్తగూడానికి. అక్కడ మాకు ఒక బస్ స్టాండ్ అక్కడ ఉంటే జిల్లా మొత్తానికి అది కేంద్రం. అలాగే ఈ జిల్లాకే పేరు ప్రఖ్యాతులు వస్తున్న మన శ్రీరాముని భద్రాద్రి అయోధ్యని నిజమైన అయోధ్యగా, యాదాద్రిలాగా తీర్చిదిద్దమని కోరుతా ఉన్నాను. అలాగే మా కొత్తగూడెంలో 800 మెగావాట్స్ ప్లాంట్ లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సమయం కాదు, ఎందుకంటే కొత్తగూడెం అభివృద్ధి చెందితే కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చెందిద్ది. అందులో భాగంగా ఇవాళ మా తమ్ముడు ఆదినారాయణ చాలా అదృష్టవంతుడు. చాలా నిజంగా మొదటి ప్రోగ్రాం ఇక్కడే ప్రారంభం అవటం, నిజంగా ఆదినారాయణ అది శ్రీనివాసరెడ్డి గారి సహకారం ఉన్నప్పటికీ సంకల్పం ఆయనది
ఆ విధంగా నెరవేరినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నప్పుడు ఆయన భద్రాద్రి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అటవీ హక్కుల పత్రాలని మొట్టమొదటి ఇవ్వడానికి ఎంపిక చేసుకున్న ప్రదేశం భద్రాచలం. ఇప్పుడు టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో గృహ ప్రవేశాలకు ఎంపిక చేసుకున్న ప్రదేశం మన చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం. అందుకని ఆ విధంగా ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారికి సారూప్యత ఉంది. నేను మరొకసారి మన జిల్లా ప్రజలందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ, మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ముందుకు నడుస్తూనే ఉండాలి, మీరు విజయం సాధించాలి. ఆ విజయం సాధించడంలో మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి వారి సహచార మంత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎంపీ ఖమ్మం రామస్వామి రఘురామరెడ్డి గారు శుభాకాంక్ష పలుకుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు జారే ఆదినారాయణ నా తమ్ముడు, అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా వచ్చిన మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీహరి గారికి, అదేవిధంగా రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారికి, బలరామన్నకి, నా మిత్రులు ఎమ్మెల్యేలు, వేదికపై ఉన్న చైర్మన్లు, అదేవిధంగా జిల్లా అధికారులు, మిగతా పెద్దలు, స్టేజ్ పై ఉన్న మిగతా పెద్దలు, నా ముందున్న 2 జిల్లా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన కార్యక్రమం అన్నమాట. ఇందిరమ్మ ఇండ్లు రావటం, వాటిని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రావటం అనేది ఇంకా లక్కీగా భావించుకుంటున్నాను. నేను ఇక్కడి నుంచి అశ్వరావుపేట నుంచి చంద్రకొండ మండలం నుంచి స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నారన్నమాట. ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పారు, జీరో బిల్లు వచ్చేది దగ్గర 55 లక్షల ఇండ్లకు జీరో బిల్లు వస్తుందన్నమాట ఇవాళ. అదేవిధంగా మీరు చూడండి, స్త్రీలకు బస్సు ప్రయాణం అంటే ఖర్చు దానికి దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు వస్తుందన్నమాట. రైతులు దగ్గర రుణమాఫీ దగ్గర 25 లక్షల రైతులకు రుణమాఫీ అయిపోయిందన్నమాట. అదేవిధంగా సన్నబియ్యం దానికి 14,000 కోట్ల రూపాయలు ఖర్చు. రైస్ బోనస్ అన్నమాట, దానికి 1,400 కోట్ల రూపాయలు. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చారు. మొదటి విడుదల 12,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు. మీరు అర్థం చేసుకోండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి మళ్ళీ తీసుకొచ్చిన టైగర్, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు అన్నమాట. మనవి చేస్తున్నాను మీతో. ప్రతి ఏడు ప్రతి కాన్స్టిట్యూయెన్సీకి, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే దగ్గర 4,50,000 ఇండ్లు వస్తున్నాయన్నమాట, ఇందిరమ్మ ఇండ్లు. ఇదే విధంగా మీరు ప్రతి ఏడు చూస్తే దగ్గర 20 లక్షల ఇండ్లు వస్తాయన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాకిట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం పక్షాన ప్రతి పూట పోయటానికి కారకులైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారి శుభాకాంక్ష సందేహం. ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సందేశం. ఈనాటి కార్యక్రమ సభ అధ్యక్షుడు, నా తమ్ముడు, సోదరుడు, అదృష్టవంతుడు. నేను అనుకుంటున్నా ఈరోజు ఆయన జీవితం ధన్యమైంది. మరి నా తమ్ముడు జరే ఆదినారాయణ గారు అదే మాదిరిగా బీద బడుగు బలహీన వర్గాలకు నేనున్నా అని చెప్పి ఆశ్వాసం ఇచ్చి పాదయాత్ర చేసి గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను
కూకటి వేలతో పెకిలించి వేసి ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిన మనందరి ప్రియతమ నేత ఓనాడు రాజశేఖర రెడ్డి అయితే ఈనాడు రాముల చెంతకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ రేవంత్ రెడ్డి అన్న గారికి అదే మాదిరిగా సంపన్నుడైనా కూడా తన జీవితంలో ఏదో ఒకటి చేయాలా, బీద బడుగు బలహీన వర్గాలకు తన వంతుగా చేయాలనే కాన్సెప్ట్తో మరి ఈ ఇండ్ల గృహ నిర్మాణాలకు రూపకల్పన చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు అంటే ఒక ఇంటికి 5 లక్షలు అయితే మొత్తం నియోజకవర్గానికి 175 కోట్లతో మరి అదే మాదిరిగా 2,400 కోట్ల బడ్జెట్తో 4.5 లక్షల ఇండ్లు కట్టాలి. అదే నా సంకల్పం అనేటువంటి ఆలోచనతో ఇచ్చేసినటువంటి పెద్దలు మీ జిల్లా మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదే మాదిరిగా నా సహచర ఎమ్మెల్యేలు వెంకట్రామన్న గారికి, పాయం వెంకటేశ్వర్లన్న గారికి, కోరం కర్కయ్యన్న గారికి, రామదాస్ నాయక్ గారికి, మా అన్న కూనమనేని సాంబశివరావు గారికి, మట్టా రాఘమయ్య మా సోదరిమణికి, అదే మాదిరిగా మా ఎంపీలు రఘురామారెడ్డి గారికి, మా అన్న బలరాం నాయక్ గారికి, అదే మాదిరిగా హౌసింగ్ ఎండి గారికి, 2 కలెక్టర్లకు, అదే ఐటీడీఏ పిఓ గారికి, చైర్మన్లు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, వివిధ శాఖలకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తేవాలనే సంకల్పంతో నడుము బిగించి నాలాంటి ఎమ్మెల్యేలు గెలిపించిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శిరసంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎంతో సుదినం. నేను అనుకోలే ఈ మారుమూలటువంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ చంద్రకొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం ఉంటుందని నిజంగా చెప్తా ఉన్నా అన్న. మా జీవితం ఈ టర్ములో మేము ఎమ్మెల్యేలుగా కావడం, మరి ఈ సంక్షేమ పథకాలు 10 సంవత్సరాలకెంచి డబుల్ బెడ్రూమ్ అంటే ఇట్లా ఉండాలి, అల్లుడు బిడ్డేడ ఉండాలి, కొడుకేడ ఉండాలి, మన మేకలాడ కట్టేయాలని ఒక అభూత కల్పన చూపించి ఆ అభూత కల్పనలో తెలంగాణ ప్రజల్ని ఉంచి ఆ కల్పనలో ఓట్లు దండుకున్నారు తప్ప ఇలాంటి మారుమూల నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టని దౌర్భాగ్య పరిస్థితి 10 సంవత్సరాలుగా మనం చూశాం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ చూడలే, ముఖాలు చూసి పెట్టలే, నువ్వు తెల్ల చొక్కవాడివా, పచ్చ చొక్కవాడివా, ఎర్ర చొక్కవాడివా, ఇంకో చొక్కవాడివా చూడలే. ఏ మాదిరిగా అయితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి ఇల్లు ఇచ్చాడో, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇచ్చాడో, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూపన్ కార్డు ఇచ్చాడో, రాజశేఖర రెడ్డి గారి రూపంలో ఉన్నటువంటి మన రేవంత్ అన్న కూడా ఈరోజు ప్రతి పేదోని ముఖంలో అందం చూడడానికి, ఆనందం చూడడానికి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మనకిచ్చి, ఇంతకుముందు ఊర్లో ఇండ్లు ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది మా అక్క చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ముఖంలో కంటే ఎక్కువ కదా నేను వేదిక మీద ఉన్నట్టు పొంగులేని సీనన్న ముఖంలో, రేవంత్ అన్న ముఖంలో చూస్తా ఉందా ఆనందం. ఇంతమంది పేదోళ్లకు ఇల్లు ఇచ్చినాం కదా, మరి ఇది కదా సంక్షేమం అంటే, ఇది కదా బీద వాళ్ళని ఆదుకునేదంటే. గూడు లేని నిరుపేదకు ఇల్లు కట్టించడం వల్ల పొందే తృప్తి నిజంగా కూడా ఏమి చేసినా రాదు అన్న మాట గ్రహించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని మనలాంటి బీద బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే కార్యక్రమాలు ఎన్నో తీసుకున్న సందర్భం మనం చూశాం. అందుకే మీ అందరితో కోరుతా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ ఆలోచన విధానాన్ని మీకోసం పనిచేసే వ్యక్తుల్లాగా ఇక్కడ ఎవరము వేదిక మీద ఉన్న శాసనసభ్యులం మంత్రులం కూడా మేము ఎక్కడ అనుకోవడం లే మంత్రులము, మేము ఎమ్మెల్యేమని. మేము ప్రజలకు సేవకులం, ప్రజా శ్రేయస్సే మా ధ్యేయం. ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్న
ముఖ్యమంత్రి గారి వారి టీం కందా కూడా సునాయాసంగా కార్యక్రమాలు తీసుకుపోయి పేదోడికి సంక్షేమ పథకం అందించాలనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే మేము అదృష్టవంతులమని అంటా ఉన్నా. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇదివరకు మాట్లాడిన నా సోదరులు సంక్షేమ పథకాలు ఏవైతే ఎలక్షన్లో మాటిచ్చామో, ఎలక్షన్ల ముందు మాటిచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఎలక్షన్లో మాట ఇయ్యనివి కూడా ఎవరు ఊహించలే. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇన్ని లక్షల కోట్ల అప్పులున్నా కూడా 10 సంవత్సరాలు తెలంగాణ లూటీ చేసి తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఊహించని విధంగా అది సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే పేదోనికి ఇల్లు కార్యక్రమం తీసుకున్నా, మా అక్క చెల్లెళ్లకు సిలిండర్ కార్యక్రమం తీసుకున్నా, పేదోడు 200 యూనిట్ల లోపల కరెంటు కాలిస్తే ఆ కరెంటుని ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నా, చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలని పేదోనికి అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ పేరు మీద తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని మీ కాడకు చేర్చే ఒక బాధ్యత మేమందరం కూడా తీసుకున్న మాట గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న నలుగురు కోసం పనిచేసేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ పథకం కోసం కాగితం పట్టి దరఖాస్తు ఇచ్చినటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ఈ సంక్షేమ పథకం అందించాలనే సంకల్పం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంక్షేమం చూసి కొంతమందికి అర్థమైతలేదు. మేమున్నాగా ఎట్లా చేయకపోతే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తా ఉన్నారు కదా. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంటది. ఆ రోజు ఇందిరాగాంధీ గాని, నెహ్రూ గాని, రాజీవ్ గాంధీ గారు గాని, సోనియా గాంధీ గారి ఆలోచన గాని, రాహుల్ గాంధీ గారి ఆలోచన గాని పేదోడు బీదోందికే ఉంటది. ఎవరైనా ఆలోచన చేసిండ్రా ఈ రాష్ట్రంలో? రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? మన నాయకుడు ఈ భారతదేశంలో పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని కడప దొక్క వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. వారందరి కోసం పనిచేయాలనే ఏ రాష్ట్రంలో కూడా చెయ్యని విధంగా ఈ రాష్ట్రంలో కుల గణన చేసి ఇగో ఈ దేశంలో ఈ దేశమే జితనీ జిన్కి ఆబాదీ హై ఉनको उतना हिस्सेदारी देना चाहिए అని అంటే మీరెంతో లెక్కగట్టి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో మీకంత అందిపుచ్చం ఇచ్చి ఒక స్టేజ్ మీద నిలబెట్టాలనే సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఇది ఆశామాసి నిర్ణయం కాదు. ఎన్నో సంక్షేమాలు ఎదురుపడ్డా కూడా 42% రిజర్వేషన్లతో ముందుకు పోవాలని ఆలోచన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరంతా మనమంతా అదృష్టవంతులం. మరోసారి ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పొంగులేంటి ఉత్తమ్ సార్ గారు మిగతా క్యాబినెట్ అందరి ఆశీర్వాదంతో సంకల్పమంతా ఒకటే, పేదోనికి సంక్షేమం చేరాలా, పేదోని ముఖంలో ఆనందం చూడాలా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ రోజు సమయం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మరొక్కసారి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియజేసే విధంగా తీసుకొచ్చి మీ ముందు మాట్లాడతాను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్. థ్యాంక్ యూ సార్. సమాచార పౌర సంబంధాల వారధి, రైతులకు భూభారతి, గృహలక్ష్ములకు గృహ ప్రవేశ హారతి, అభివృద్ధి త్రివేణి సుస్పష్ట వాణి. ఆనరబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాని నాయకులు, గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు ఆదినారాయణ గారికి, భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారికి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి, ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, కొత్తగూడెం శాసనసభ్యులు మిత్రులు కోనమనేని సాంబశివరావు గారికి, సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరిమణి మట్టా రాగమయ్య దయానంద్ గారికి, అదే రకంగా వైరా శాసనసభ్యులు మిత్రులు రామదాస్ నాయక్ గారికి,
గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దలు రామ్సాన్ రఘురామరెడ్డి గారికి, అదే రకంగా మహబాద్ పార్లమెంటు సభ్యులు పెద్దలు మిత్రులు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ నాయకులు, ముఖ్య నాయకులు, గౌరవ హౌసింగ్ బోర్డు సెక్రటరీ గారు గౌతమ్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ఐజీ గారు, ఎస్పీ గారు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి, అదే రకంగా ముఖ్య నాయకులకి, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు కూడా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఈనాడు ఏదో 4 ఇటుకలు పెట్టి ఆ ఇటుకల మీద స్లాబ్ వేసి ఇది ఇల్లు అని చెప్పిన దానికంటే కూడా పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి భరోసా, పేదవాడికి భద్రత ఇవ్వాలి అని ఎన్నికలకు ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో, ఎన్నికల టైంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేమందరము చెప్పామో, గడిచిన 10 సంవత్సరాల ఆనాటి పరిపాలనలో పేదవాడిని ఆ ప్రభుత్వం చీడ పురుగులా చూసింది. ఈ పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే దాంట్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లే కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి ఏదైనా మంచి చేస్తే ఆ మంచి చేయటం వల్ల నాకేమి వస్తుంది, కమిషన్ రాదు కదా అని ఆనాటి ప్రభుత్వం అనుకుంటే, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడే మనకు దేవుడితో సమానం, పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడటమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్ని కార్యక్రమాలని ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా తల తాకట్టు పెట్టైనా అన్న మాట ప్రకారం ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ, ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఆనాటి 10 సంవత్సరాలలో ఆనాటి దొరవారు పేదవాడికి ఇల్లు కట్టించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం దురదృష్టకరం. అటువంటిది మన పేదోడి ప్రభుత్వం మీ అందరి దీవెనలతో వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ గిరిజన నియోజకవర్గాలలో అత్యధికంగా ఇయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గానికి 1000 ఇళ్లు, ఐటీడీఏ పరిధిలో సుమారు 25,000 ఇళ్లు అదనంగా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చెంచులు ఉపకులాలు ఉన్నాయో 13,000 కుటుంబాలుంటే ఆ 13,000 కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరిగింది. అంటే సుమారు ఈ మొదటి విడతలోనే 22,500 కోట్లు ఇది ఎక్కడ తీసుకొస్తారు అని అనేక మంది గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆ శాఖ మంత్రిగా నన్ను అనేక పర్యాయాలు అడిగారు. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు కూడా అనేక వేదికల మీద వీళ్ళు డబ్బులు ఇచ్చే కావు, మాయమాటలు చెప్తారు, ఇళ్ళు ఇస్తామని చెప్పి మీకు డబ్బు ఇవ్వరు అని పొంకనాలు పొంకారు ఆ 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు. అయినా కూడా మనం మాటలతో కాకుండా చేతలతో పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి సోమవారం నాడు ఏ లెవెల్లో కడితే ఆ లెవెల్లో ఇందిరమ్మ ఇళ్ళకి టింగ్ 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 అంటూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఆఫీసులో బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. 10 సంవత్సరాల కంటే ముందు
మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు 10 సంవత్సరాలలో 23 లక్షల ఇళ్లు కట్టించిన చరిత్ర ఆనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఇది ఒకసారి 4.5 లక్షలు ఇచ్చాం, ఇక కార్యక్రమం అయిపోయింది, మా దగ్గర డబ్బులు లేవు అని ఈ ప్రభుత్వం అనదు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట విడత ఇచ్చాం. ఇంకా గ్రామాల్లో అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి తల తాకట్టు పెట్టైనా విడతల వారీగా ప్రతి పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఆనాటి ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు పింక్ కలర్ చొక్కా తొడుక్కున్నావా, మా పార్టీకి ఓటేస్తావా అని అడిగారు. కానీ ఈనాడు మన ప్రభుత్వం నీది ఏ పార్టీ అని అడగల, నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల. చివరికి నీకిల్లిస్తే మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తావా అని కూడా అడగం. అది మనసుల్లో ఉంటది, మనసుల్లో ఉంటది. పేదవాడైన ప్రతి వాడికి, అర్హులైన వాళ్ళకి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని. మరొక్కసారి ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమానికి ఆనాడు శంకుస్థాపన రూపంలో వచ్చింది. ఇదే భద్రాద్రిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదే భద్రాద్రి జిల్లాలో ఈనాడు గోప్రేషానికి కూడా వచ్చారు. మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ చప్పట్ల ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక సంక్షేమ కార్యక్రమాలకు వస్తే ఇది గిరిజన ప్రాంతం. ఒక గిరిజన ప్రాంతమే కాదు, ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఆనాడు డ్వాక్రా గ్రూపులకి 0 వడ్డీతో ఆ ప్రభుత్వం రుణాలే ఇవ్వల. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 24,000 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా 22, 23 కోట్లు ఇవ్వటానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఆడబిడ్డలకి ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తున్నాం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం, పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేద కుటుంబం తినాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు, 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వులకి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలు కొత్త కార్డులు ఇచ్చాం. పాత కార్డులలో 17 లక్షల మందికి పాత కార్డులలో పేర్లు ఎక్కించాం. రైతన్నని రాజు చేసే దాంట్లో సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చాం. రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ రైతన్నలందరికీ బోనస్ కూడా ఇవ్వబోతుంది మన ప్రభుత్వం. అంతేకాదు, ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే 9 నెలల్లో 21,000 కోట్లు 65 లక్షల మంది రైతన్నులకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. 9 రోజుల క్రితం, అంటే 1 నెల క్రితం 9 రోజుల్లో ఎకరానికి రైతు భరోసా ద్వారా 12,000 ఇచ్చే కార్యక్రమంలో మొదటి విడత 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాల్లో, మీ ఫోన్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం
వేదిక మీద ఉన్న మేము కాదు, మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి నమ్మకాలు, మీ ఆత్మ గౌరవాన్ని ఈ ప్రభుత్వం కాపాడుద్దనే నమ్మకాలు. ఈ నమ్మకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజే కాదు, రాబోయే 3 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడైనా ఇటువంటి మీటింగ్ పెట్టుకుంటే మీరు తలెత్తుకొని సమాధానం చెప్పే విధంగా మన ప్రభుత్వం పని చేస్తదని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఆనాటి ప్రబుద్ధుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాసాల మర్రి అనే ఒక విలేజ్ని దత్తత తీసుకున్నాడు నల్లగొండ జిల్లాలో. అది ఎక్కడ ఉంటుందంటే ఆయన ఫామ్ హౌస్కి పక్కనే ఉంటుంది. ఫామ్ హౌస్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు రోడ్డు ఇరుగ్గా ఉందని ఆ రోడ్లు వెడల్పు చేయటానికి మీ ఊరు దత్తత తీసుకుంటున్నానని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ ఊళ్ళో అందరినీ పిలిచి ఒకరోజు బువ్వ పెట్టాడు. ఆయన కూడా ఆ బువ్వకు తినే దాంట్లో కూర్చున్నాడు. కూర్చునేటప్పుడు ఆ ఊర్లో ఒక 90 సంవత్సరాల అవ్వ అనే ఒక పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అవ్వ నీకేం కావాలా అంది. నువ్వు ఏమీ ఇవ్వగలుగుతావయ్యా అన్నాడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను పోయా అంది అన్నాడు అతను. ఇల్లు కావాలయ్యా, మీరు రోడ్డు వైడన్ చేసేటప్పుడు నాకు ఇల్లు పోయిందని చెప్పింది. కానీ ఇల్లు ఇస్తానని చెప్పి ఆవకే కాదు ఆ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా ఇలా ముఖ్యమంత్రిగా దత్తత తీసుకున్న గ్రామం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పక్కనే ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి అడిగారు, అయ్యా ఆనాటి ముఖ్యమంత్రి దత్తత తీసుకొని మాకు ఇల్లు ఇస్తానన్నాడు, రోడ్లు వేస్తానన్నాడు, ఒక్క రూపాయి కానీ ఒక్క ఇల్లు కానీ ఇయ్యలేదయ్యా, నువ్వు కూడా అంతే చేస్తావా అని ముఖ్యమంత్రి గారిని ఒక పెద్దయ్య వచ్చి అడిగాడు. ముఖ్యమంత్రి గారు నవ్వుతూ నేనే పక్కనున్న బుధం తట్టి ఈ 2-3 రోజుల్లో ఈ మంత్రి గారు వస్తాడు, మీ అందరికీ ఆ ముఖ్యమంత్రి ఏదైతే మాటలు ఇచ్చి వదిలేశాడో ఈ ముఖ్యమంత్రి ప్రతినిధిగా మా మంత్రి గారు వస్తాడు, మీ అన్ని కోరికలు నెరవేరుస్తాడని చెప్పాడు. 3వ రోజు ఆ గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్ళి 119 ఇళ్లు కావాలంటే శాంక్షన్ చేసి అవ్వ ఇల్లు ఇంకొక 15 రోజుల్లో పూర్తి చేయబోతున్నాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, మాటిస్తే మడమ తిప్పని ప్రభుత్వం అంటే మన రేవంత్ అన్న ప్రభుత్వం. చివరికి ఆయన సొంతూరు ఏ ఊరండి అది? ఆయన సొంతూరు చింతమడక అనే ఒక ఊరు ఉంటుంది. ఆయన పుట్టి పెరిగిన ఊరు చింతమడక కూడా ఇందాక దత్తత తీసుకున్న గ్రామానికి ఏ మాటలైతే సొల్లు పురాణం చెప్పాడో అదే మాటలు చింతమడకలో కూడా చెప్పాడు. అక్కడ మొండిగోడలతో ఇల్లులు పొదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం బేసిజాలకి పోకుండా, పట్టుదలకి పోకుండా, పేదవాడు సౌలభ్యం కోసం, పేదవాడికి మంచి జరిగితే ఏది చేస్తే మంచి జరుగుద్దో అది చేయటానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తూచా తప్పకుండా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేసే ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం, మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున జోరున వర్షం పడుతున్న ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పేదల గుండె చప్పుడు
పేదల గుండె చప్పుడు దగ్గరగా విన్నవాడే నిజమైన ప్రజా నేత. గరీబీ హటావో అన్న నినాదపు నిషాన్ రోటీ కపడా ఔర్ మకాన్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉన్న బియ్యం కాదు రేవంత్ అన్న సన్నబియ్యం అంటూ కోట్లాది కుటుంబాలకు సన్నబియ్యం అందుతోంది. ఇల్లు అంటే తలదాచుకునే గూడు కాదు, ధీమాగా తల ఎత్తుకునే ఇందిరమ్మ ఇండ్ల నీడ అని నిరూపించారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మాట అన్నారు, అది వింటే మన కళ్ళు కాదు మనసు ఏడుస్తుంది. పేదరికం అనేది కొందరికి ఎక్స్కర్షన్ అన్నారు. కాబట్టి అలా పేద భావనను లోతుగా అవలోకించి ఆలోచించి అందరి కోసం తప్పించే హృదయం ఆనరబుల్ సీఎం గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు. అశ్వరావుపేట శాసనసభ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం తీసుకొని గూడాలలో గ్రామాలలో పేదల కళ్ళల్లో ఆనందం చూసి ఈరోజు ఇక్కడ వేలాది మంది సమక్షంలో మీ అభిమాన శాసనసభ్యులు ఆది నారాయణ గారి అధ్యక్షతలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి నాతో పాటు మీరు అభిమానంగా పిలుచుకునే గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారిని, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా పెద్దలు కోరం కనకయ్య గారిని, పాయం వెంకటేశ్వర్లు గారిని, రాగమై దయానంద్ గారిని, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారిని, మిత్రులు రామ్దాస్ నాయక్ గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, హౌసింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఈ పండగ కార్యక్రమంలో పాల్గొని ఇది ఇల్లు కట్టుకున్న వాళ్ళకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు ఆత్మ గౌరవ పండగ అని మీరు అండగా నిలబడ్డందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మీకందరికీ తెలుసు, ఆనాటి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం జిల్లాలోనే పాల్వంచలోనే బీజము పడ్డది. 1969లో చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అని తెలంగాణ ప్రజలకు ఒక దిశను చూపించి ఈనాటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఖమ్మం జిల్లా యొక్క ప్రత్యేకతను చాటుకు అలాంటి చైతన్యం కలిగిన ఈ జిల్లా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా స్పందించే జిల్లా ఈ ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో
ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మీరు అండగా నిలబడి అదేవిధంగా మన కమ్యూనిస్టు మిత్రులు మన ఎన్నికల భాగస్వాములు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహజ మిత్రులు ఎప్పుడైనా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మనమంతా కలిసికట్టుగా పని చేయాలి అని చెప్పి ఈనాడు కమ్యూనిస్టు సోదరులు కూడా మనకు అండగా నిలబడ్డారు. మిత్రులారా, ఈరోజు ఇది ఎన్నికల కోసమో ఓట్లు అడగడం కోసమో ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదు. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఒక గూడెంలో పేద ఆడబిడ్డలు గత 10 సంవత్సరాల నుంచి కండ్లు కాయలు కాసేగా ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో ఆత్మగౌరవంతో తమ బంధువుల ముందు గ్రామంలో ఇతరుల ముందు బ్రతకొచ్చు అని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు వాళ్ళ ఆశలు అడి ఆశలై ఇక రాదేమో, మా జీవితాలు ఇంతే, మా జీవితంలో వెలుగు లేదు, మా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లేదు అని గుడిసెలో జీవించే పరిస్థితి. అందుకే ఆలోచన చేసినాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు పేదవాళ్లను, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్లకు పేదలకు ఆనాడు కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్లకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్టలు అందించాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాలక్రమేణా ప్రజలలో చైతన్యం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డా పేదలకు మాత్రం సొంత ఇంటి కల నెరవేరలేదు. మరి ఆ సొంత ఇంటి కలను, పేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి 2004 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ అందరి మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలను కలిసి పేదల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో భాగంగా సొంత ఇంటి కళ ఒక బలమైన ఆకాంక్ష అని వారు గుర్తించారు. అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడమే కాదు, సాచురేషన్ మోడ్లో ఇస్తామని, ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి సొంత ఇల్లు ఇస్తామని 10 సంవత్సరాలలో 25 లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందించి కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రికి సవాలు విసిరిన, పదే పదే విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యదు అని మన మీద అబాండాలు వేస్తుంటే నేను ఒక సవాలు విసిరిన ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి ఆనాడు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామంలో మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న గ్రామాలలో మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ ఏ నియోజకవర్గంలో అయినా మీకు డిపాజిట్లు వస్తే తప్పకుండా చంద్రశేఖరరావు గారు మమ్మల్ని మన్నించమని, క్షమించమని నేను అడుగుతానని సవాలు విసిరిన. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చే ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఆనాడే నిర్ణయించుకున్నా, ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా
ఎవరు అడ్డం పడ్డా ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయనలో నిర్ణయం తీసుకున్నా. మేము ఆశించినట్టుగానే మీరు ఊహించినట్టుగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ పని చెయ్యాలి అంటే నాకు కూడా బలమైన పని చేయగలిగిన సమర్థుడైన మంత్రి ఉండాలి కదా అని నేను ఆలోచన చేసిన. అందుకే ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు 18 గంటలు పనిచేసే మంత్రి ఉండాలి అని అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఈ శాఖ వారు అడగలే, రెవెన్యూ శాఖ వారు అడగలే. మీకు ధరని దయ్యంలాగా పట్టుకున్నది, ఈ దయ్యాన్ని పొలిమేరలు దాటించే వరకు తరమాలే, ఈ కొరివి దయ్యాన్ని పాతరెయ్యాలి అని అంటే భూభారతి తేవాలి. భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీనన్నను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు, పేదవాడి కళ నెరవేరాలి అని అంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ 2 శాఖలు పొంగులేటి సీనన్నకు బాధ్యత ఇచ్చిన. నేనే తీసుకొని ఉండొచ్చు, ఈ శాఖలు నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు, మీకు అందరికీ తెలుసు. కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా, చంద్రశేఖరరావు సంగతి చూడాలన్నా నాకు సమయం సరిపోదు. కాబట్టి సమయం ఇవ్వడమే కాదు, సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్నని శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు, ఇవాళ దాదాపుగా 4.5 లక్షల పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా 99.99% ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు. ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఎందుకంటే ఏ పని ఎవరు చేయాలో, ఏ పని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో గుర్తించవలసిన బాధ్యత నాయకత్వానికి. కొన్నిసార్లు మనం అంతా మంచి అనుకొని నిర్ణయించుకుంటే కొన్నిసార్లు మన అంచనాలు కూడా తప్పొచ్చు. అందుకే 20 నెలల్లో నేను నిశితంగా గమనిస్తున్నా. 20 నెలల తర్వాత ఇవాళ మీ ముందల ప్రకటిస్తున్నా, సీనన్నకి ఇచ్చిన శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. ఇవాళ జాతీయ స్థాయిలో ధరణిని బొందబెట్టిన భూభారతి పేద రైతులకు అందుబాటులో తెచ్చిన ఇవాళ 4.5 లక్షల మంది పేదలు సొంత ఇంటి కలను ఇవాళ నెరవేర్చిన అక్కడ నాయకపోడు రమణమ్మ ఇంట్లో నేను గృహప్రవేశానికి పోయినా. ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడిన ఒక మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏమిచ్చినా రాదు, ఏం చేసినా ఆనందం రాదు. జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టుకున్న నా కళ్ళల్లో ఎంత ఆనందం ఇల్లు గృహప్రవేశం చేసిన రోజు ఉందో ఇవాళ అశ్వరావుపేట పేదలు వాళ్ళ గృహ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ గుండెల్లో వాళ్ళ సంతోషం చూస్తే ఏ నాయకుడికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుందని నేను అడుగుతున్న మిత్రులారా. అందరికీ 3,500 ఎమ్మెల్యేలకు ఇస్తే మీ ఆదినారాయణ పట్టువాటి ఇంకొక 1000 ఇండ్లు ఎక్కువ తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో మా సిఆర్ఈ మంత్రి కూడా 3,500 ఇచ్చిన, కొడంగల్లో నేను కూడా 3,500 తెచ్చుకున్నా. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ వారి నియోజకవర్గంలో కూడా 3,500 ఇచ్చిన. కానీ మీ ఆది నారాయణ 4,500 తెచ్చుకున్నాడా? కొంతమంది నాయకులకు పేదరికం ఒక ఎక్స్కర్షన్ లాంటిది. పేదరికం చూడాలంటే
విమానాలలో వచ్చి కార్లలో వచ్చి మన పేదరికం చూడాలి. ఆదినారాయణ కావచ్చు, పొంగులేటి సీనన్న కావచ్చు, నేను కావచ్చు, ఈ గ్రామాలలో పేదరికం చూసి పేదవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని గ్రామ స్థాయి నుంచి ఇవాళ జాతీయ స్థాయి వరకు రాజకీయాలలో మేము సమస్యల మీద మాట్లాడుతున్నామంటే పేదరికం చూసినాం, పేదరికం ఉన్న దగ్గరనే పుట్టినాం, పేదరికం ఉన్న దగ్గరనే పెరిగినాం, పేదలతోని కలిసి మాట్లాడినాం, పేదలతోని కలిసి భోజనం చేసినాం. కాబట్టే పేదోడి కష్టం మాకు తెలుసు. మాకిది ఎక్స్కర్షన్ కాదు, మాకిది చదువు కాదు, ఇది మా జీవన విధానంలో ఒక భాగం. పేదరికం అంటే ఆ పేదరికాన్ని రూపు మాపాలే, పేదరికాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని ఇవాళ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నాం మిత్రులారా. అందుకే ఆనాడు మీరు ఆలోచన చేయండి, పోడుపూళ్ళ పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. ఎందుకంటే పేదరికం తెలిసిన పార్టీ, పేదల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ, ఇందిరమ్మ అనే పదము ఆషామాషిగా అన్నది కాదు. మా లంబడోళ్ళు, మా ఆదివాసీలు సొంత తల్లిని అమ్మని ఎంత గౌరవిస్తారో తండాలలో గూడెలలో ఇందిరమ్మకు అంతే స్థానం ఉంది. పేదోళ్ళ గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ, ఇందిరమ్మ రాజ్యం ఇది. అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు. కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు. పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు. ఇక్కడ తొలగించలేము, అక్కడ చేర్పించలేము. మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు. ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పేదలు ఎదురు చూసారు. అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం, లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టడానికి వనుకొచ్చేది, లేకపోతే మిల్లోడు అక్కడనే అమ్ముకునేది. ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయల్ల నేను ఒక ఆదివాసీ ఇంట్లో నేను భోజనానికి వచ్చిన, నేను ముందే చెప్పిన రేషన్ షాపులో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి, మీకున్న స్తోమత పెట్టండి. నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని. మా ఇంట్లో జూబ్లీ హిల్స్లో, సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే, సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతోని బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా. కోట్ల రూపాయలు ఇయ్యవు, 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి. బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈలైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును
ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు. పోయి నన్ను మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది, పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది, పేదవాడికి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ పేదోళ్ళ ఖాతాలు వేసినాం. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు, రైతు రుణమాఫీ చేసి ఒక్క 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఖాతాల్లో రైతుల ఖాతాలో వేసినాం. అందుకే మిత్రులారా, ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినా ఈరోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది, ఈరోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇదే కాదు, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆనాడు పోడు భూములు ఇచ్చినాం, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం. ఇవాళ దాదాపుగా కొద్ది మందికే ఇంకా భూములు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ భూములు అందుబాటులో లేవు. అందుకే మన దరిద్రం తీరాలన్నా, మనం బాగుపడాలన్నా విద్య ఒక్కటే మార్గం. మన తలరాతల్ని మార్చేది విద్యనే. అందుకే విద్య మీద ఈ సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇవ్వడమే కాదు, మీకు చదువు చెప్పించి మిమ్మల్ని డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను చెయ్యాలని ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే కాదు, 20,000 కోట్ల రూపాయలు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. రాబోయే రోజుల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో సాంకేతిక నైపుణ్యం నేర్పి మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్లలో అవకాశాలు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి ఈరోజు అమెరికాకు పోతున్నారు ఇంజనీర్లు చదివి. మరి అందరు ఇంజనీరింగ్ చదువుకోలేరు కదా. కొంతమంది ఐటీఐలు చదువుతారు, కొంతమంది పాలిటెక్నిక్ చదువుతారు, కొంతమంది డిగ్రీ చదువుతారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా? అందుకే ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది. వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి. మీకు సింగపూర్లో, సౌత్ కొరియాలో, జపాన్లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఇక్కడ ఉన్న యువకులకు, వేదిక మీద ఉన్న నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా. పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి. విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది. మనం చదువుకుంటే బాగుపడతాం. ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి అన్నాడు. మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట, బర్రెల్ని గాయాలంట, చేపలు పట్టుకోవాలంట, చెప్పులు కుట్టాలంట. వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏరుకుంటారంట, రాజులు అవుతారంట, రాష్ట్రాలను దోసుకుంటారంట. అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి. పేదవాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ కావాలి. కావాలి అంటే చదవాలి, చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు, యువకులకు నా విజ్ఞప్తి, చదువుకోండి. మీరు చదువుకి ఏం కావాలనో నన్ను అడగండి. ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు, మనమే 10 మందికి సాయం చేసేటట్టు ఎదగాలి. ఆ ఎదగాలి అని అంటే ఇవాళ పేదరికం పోవాలి అంటే చదువుకోవాలి. అందుకే మిత్రులారా, ఏ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మీ ఖమ్మం జిల్లాకే నేను వస్తున్నా. ఇవాళ మీ జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా నా మిత్రుడు శ్రీహరిని మీ జిల్లాకు పంపించిన. ఎందుకంటే నా పక్కనే నియోజకవర్గం, నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు.
ఇంతకుముందు కూనంనేని రామసింహరావు గారు, రామదాస్ గారు, ఆదినారాయణ చాలామంది ఎమ్మెల్యేలు నాకు కాగితాలు తెచ్చిస్తారు. సార్ మా సమస్యలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేలకు ఎంపీలకు సూచన, మంత్రి గారు రాబోయే 10 రోజుల్లో నియోజకవర్గాల వారిగా ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిచి మీ నియోజకవర్గాలలో పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయో మీతోని కూర్చొని చర్చిస్తాడు, ప్రతిపాదనలు తెస్తాడు, కలెక్టర్లు అధికారులతో మాట్లాడతాడు. వేదిక మీద నుంచి అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు వారు తెచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో పరిష్కారంతో పాటు అంచనాలను వేసుకొచ్చి ఇవ్వండి. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఇచ్చినాం. మీ ఖమ్మం జిల్లా కీలకమైన జిల్లా, సమయస్ఫూర్తి ఉన్న జిల్లా. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, హౌసింగ్ శాఖ మీ దగ్గరనే ఉంది, విద్యుత్ శాఖ మీ దగ్గరనే ఉంది. ఉన్నదంతా మీ దగ్గరనే ఉంది. ఏదైనా ఖమ్మం వాళ్ళని అడిగి తీసుకునే బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. రాజ్యసభ ఇస్తే కూడా ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. చివరిగా ఒక్క మాట, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంవత్సరానికి 2.5 లక్షలు, 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే 25 లక్షల ఇండ్లు ప్రతి సంవత్సరం 2.5 లక్షల ఇండ్లు కట్టినరో, 14 నుంచి ఒకవేళ 24 వరకు ఇందిరమ్మ రాజ్యమే ఉండుంటే పేదోళ్ళకి 25 లక్షల ఇండ్లు వచ్చుండేవి. మరి 10 ఏళ్ళు మనకు అన్యాయం జరిగింది. రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, పేదవాడికి ప్రతి వాడికి ఇల్లు రావాలి. ఆ ఇల్లు తెచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని తెలియజేస్తూ, మీరు మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున మీ మంత్రి పొంగులేటి సీనన్నకు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారి అభినందించండి. వారు కోరుకునేది మీరు గప్పే దుప్పట్లు, మీరు కొట్టే చప్పట్లే వారికి ఆనందాన్ని ఇస్తాయి. చప్పట్లు మళ్ళొక్కసారి గట్టిగా కొట్టాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.